సైదాపురం అనుమతి లేని మైన్లపై వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డి మౌనమేనా? 3000 మంది ఉపాధి కోల్పోతున్న వెంకటగిరి రాజా లాంటి కుటుంబాలకు కనీసం అనుమతులివ్వకుండా మైనింగ్ డాన్లు అక్రమాలకు పాల్పడుతున్నా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? సైదాపురంలో అసలు ఏం జరుగుతోంది? ఒకసారి పరిశీలిద్దాం. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు మైన్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న మైన్లు చేసుకుంటున్న రైతులను సైతం దగ్గరకు రానివ్వటం లేదు. సిరులు కురిపిస్తున్న వైట్ క్వార్ట్స్ మొత్తం నాదే అంటూ ఓ బడా నేత దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. సైదాపురం వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడే టీడీపీ బడా నేతలకు గులాంగిరీ చేస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే టీడీపీతో వైసీపీ నేతలు ములాఖత్ అవుతున్నారనే తేటతెల్లమవుతుంది. చిన్న చిన్న గద్దలను కొట్టి రాబందులు సైదాపురంలో జనానికి సంబంధించిన మైన్లను పీక్కు తింటున్నారు. ఇంత జరుగుతున్నా దీన్ని వ్యతిరేకించాల్సిన ప్రతిపక్ష వైసీపీ ఎక్కడున్నట్టు, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నట్టు తెలియటం లేదని జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నేతల్లోనే తీవ్రమైన చర్చ మొదలైంది. వేళ్లన్నీ రామ్కుమార్ రెడ్డి వైపే చూపుతున్నాయి. సైదాపురంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క సైదాపురం మండలంలోనే 10,000 కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ జరిగిందని, దీనిపై ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు అనేక మందిపై కూడా కేసులు నమోదైన వేళ అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపుతామంటూ అధికార పార్టీ నేతలు చేసిన వాగ్దానాలు నీటి మీద రాతులుగా మారిపోయాయి. ప్రభుత్వ అనుమతులు లేకపోయినా, రవాణా అనుమతులు లేకపోయినా విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ కొనసాగుతోంది. గతంలో అక్రమ మైనింగ్ చేసిన మాఫియా డాన్లు తిరిగి మళ్లీ యాక్టివ్ అయిపోయారు. గతంలో సుమారు 15 నుండి 200 మంది వరకు గూండాలతో దారి దోపిడీ ముఠాల్లాగా లారీలను ఆపి అక్రమ వసూళ్లకు పాల్పడిన విధంగానే ప్రస్తుతం సైదాపురం మండలంలో ఓ ముఠా గతంలో మాదిరిగానే దారి దోపిడీ తరహాలోనే లారీలను ఆపి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. క్వాడ్స్, మేజర్ మినరల్స్ కిందకు రావటంతో రవాణా అనుమతులు లేవు, మైనింగ్కు అనుమతులు లేవు. అయినా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్, అక్రమ రవాణా, ఈ అక్రమార్కుల నుండి సిండికేట్ పేరుతో బెదిరించి దారి వసూళ్లు, వెళ్లే ప్రతి అక్రమ లారీ నుండి 1,20,000 వసూలు చేసుకుంటూ వసూళ్ల కోసం తెలంగాణ నుండి 20 నుండి 25 మంది సైదాపురంలో తిష్టవేసి షిఫ్ట్ల వారీగా 10 మంది డ్యూటీలు సైదాపురం మండలంలో అన్ని ప్రాంతాల్లో రాత్రి పగలు తిరుగుతూ ఎక్కడ మైనింగ్ జరిగినా, ఎక్కడ క్వార్ట్స్ రవాణా జరిగినా అక్కడ వాలిపోవడం, బెదిరించడం, డబ్బులు ఇస్తే సరి, లేదంటే అధికారులకు ఫోన్లు చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ మాఫియాకు వత్తాసు పలుకుతూ వాళ్ళు ఫోన్ చేయగానే అధికారులు కూడా హడావిడి చేస్తూ క్షణాల్లో అక్కడ వాలిపోతూ ఉండడం చూస్తే ఈ మాఫియా వెనుక రాజకీయ శక్తులతో పాటు అధికారులు కూడా పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. సైదాపురంలోని చావడి ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సుమారు 20 నుండి 25 మంది యువకులు అంతా సీడీ డీలక్స్ వాహనాల్లో మండలం మొత్తం తిరుగుతూ ఇంత దౌర్జన్యం, అక్రమ వసూళ్లు చేస్తున్నా ఇటు పోలీస్ అధికారులు కానీ, ఇతర అధికారులు కానీ ఎందుకు మౌనంగా ఉన్నారు? సాధారణ ప్రజలు ఫోన్ చేస్తే సరిగా స్పందించని అధికారులు ఈ మాఫియా ఫోన్ల నుండి ఫోన్ వస్తే మాత్రం క్షణాల్లో స్పందిస్తూ ఉండటం, అక్రమ మైనింగ్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు సైదాపురం మండలం ఎక్కడ చూసినా సైదాపురం మండలంలో ఎక్కడ చూసినా ఆ మైనింగ్ మాఫియా డాన్ పేరే వినపడుతోంది. వైసీపీ నాయకుడు కనసన్నల్లో సిండికేట్ పేరుతో అక్రమ మైనింగ్ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. చూడాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఎందుకు మౌనంగా ఉన్నారో అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డి సైదాపురం వైట్ మైన్లపై ఇప్పటి వరకు నోరు మెదపలేదు. అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యారు. ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించాల్సిన నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డి ఇటువైపుగా కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు మెండుగా ఉన్నాయి. ఇటీవల కాలంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పొట్టేళ్ల శిరీష 2 సార్లు మీడియా ముందుకు వచ్చి సైదాపురం అక్రమ మైన్ పై మాట్లాడినా ఈ వ్యవహారం వైసీపీ పార్టీకి సంబంధం లేదన్న విధంగానే నేత్రమల్లి వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఓ అధికార పార్టీ నేత అనుచరులు ఇక్కడ అక్రమాలకు పాల్పడుతున్నారు. చిన్న మైన్లను దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. చిన్న మైన్ల యజమానులను ఇబ్బంది పెడుతున్నారు.